పరిచయంతో పాట నా పుస్తకం పాతలు ఎప్పుడో ఇచ్చావా కొత్తగా పాతలేదా అందరి దగ్గర లేవు చప్పట్లు పెట్టి అబ్రహాము దేవుడా వందనాలయ్యా, ఇస్సాకు దేవుడా వందనాలయ్యా. అబ్రహాము దేవుడా వందనాలయ్యా, ఇస్సాకు దేవుడా వందనాలయ్యా. యాకోబు దేవుడా వందనాలయ్యా, నా ప్రాణ ప్రియుడా నీకే వందనాలయ్యా. యాకోబు దేవుడా వందనాలయ్యా, నా ప్రాణ ప్రియుడా నీకే వందనాలయ్యా. వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా. చిగురు పుట్టగా నా నీతి నీవు చిగురించు యేసయ్యా. నుండి చిగురు పుట్టగా నా నీతి నీవు చిగురించు యేసయ్యా. వాని వేరుల నుండి అంకురము వచ్చగా నా నీతి నిండిని మాట దయచేయము తండ్రి. వాని వేరుల నుండి అంకురము వచ్చగా నా నోటి నుండి మాట దయచేయము తండ్రి. వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా, వందనాలు వందనాలు వందనాలయ్యా. పరిశుద్ధ పర్వతములలో కూర్చుండగా నేను పరలోక జ్ఞానమును ఇచ్చినావయ్యా. పరిశుద్ధ పర్వతములలో కూర్చుండగా నేను పరలోక జ్ఞానమును ఇచ్చి
చూపించినావయ్యా సముద్రము జలములతో నిండి ఉండగా నా హృదయము నీ మాటతో నింపినావు సముద్రము జలములతో నిండి ఉండగా నా హృదయము నీ మాటతో నింపినావు వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా పూజించు రాజ్యమును మరచిపోతినయ్యా నేను పరలోక రాజ్యమును చూపించినావే పూజించు రాజ్యమును మరచిపోతినయ్యా నేను పరలోక రాజ్యమును చూపించినావే అడివి చెట్టు దేశము కొంచెమగులు దేవా యెరూషలేము ప్రాంతము విశాలమగు దేవా అడివి చెట్టు దేశము కొంచెమగులు దేవా యెరూషలేము ప్రాంతము విశాలమగు దేవా వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా వందనాలు వందనాలు వందనాలయ్యా అబ్రహాము దేవుడా వందనాలయ్యా ఇస్సాకు దేవుడా వందనాలయ్యా అబ్రహాము దేవుడా వందనాలయ్యా ఇస్సాకు దేవుడా వందనాలయా యాకోబు దేవుడా వందనాలయా నా ప్రాణ ప్రియుడా నీకే వందనాలయా యాకోబు దేవుడా వందనాలయా నా ప్రాణ ప్రియుడా నీకే వందనాలయా వందనాలు వందనాలు వందనాలయా వందనాలు వందనాలు వందనాలయా వందనాలు వందనాలు వందనాలయా వందనాలు వందనాలు వందనాలయా అబ్రహాము దేవుడా వందనాలయా ఇస్సాకు దేవుడా వందనాలయా హల్లెలూయా హల్లెలూయా ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ ప్రార్థన కూడికకు కూడి వచ్చిన మీ అందరికీ క్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. బాగున్నారా? దేవుని దయలో ఆయన కృపలో తెలుపుతున్నారా? క్రీస్తునందు ప్రియులైన దేవుని బిడ్డలారా, చివరి విశ్రాంతి దినములకు మనం వచ్చాము. ఈ నెలలో ఈ జనవరి మాసమును దేవుడు ఆశీర్వాదకరంగా జరిగించి ఈ యొక్క విశ్రాంతి దినంలో పాల్పొంపులు పొందడానికి ప్రభు ఇచ్చిన అమోఘమైన విశిష్టమైన తరుణమును కృపను బట్టి ప్రభువు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దామా? హల్లెలూయా హల్లెలూయా బిగ్గరగా హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుకుందాం. మీ దగ్గర ఉన్న పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో జకర్యా పుస్తకం
2వ అధ్యాయము 5వ వాక్య భాగం. జకర్యా పుస్తకం 2వ అధ్యాయము 5వ వాక్య భాగం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దాని మధ్యలో నివాసినై మహిమకు కారణముగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. అది కాదండి, జకర్యా పుస్తకం 2వ అధ్యాయము 5వ వాక్యం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దాని మధ్య నివాసినై మహిమకు కారణముగా ఉంటుంది. ప్రార్థన చేద్దాం. తలలు వంచండి. మహాపరిశుద్ధుడవు, అత్యంత కృప కలిగిన తండ్రి, పరిశుద్ధ పుణ్యనామమునకు వందనాలు. మధ్యాహ్నకాల సమయము ఈ కూడికలో పాల్గొనుటకు, ఈ ప్రార్థనలో మిమ్మల్ని సేవించుటకు, స్తుతించుటకు మీరు మాకు ఇచ్చిన విశిష్టమైన తరుణము, కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. ఏమిచ్చి నీ రుణములు నేను తీర్చలేము, కానీ నీవిచ్చిన విశిష్టమైన కృపను బట్టి, నీవు చూపుతున్న మధురమైన ఆ తరుణమును బట్టి మిమ్మల్ని ఎంతగానో స్తుతించుచున్నాము. దయామయ, ఈ దాసుడు నిలవబడి వాక్యోపదేశము మాట్లాడుతూ ఉన్నప్పుడు ఈ దాసునిలో నుండి ఈ బిడ్డలతో నాకును మాకును ఈ ప్రజా వాక్యం ద్వారా వింటున్నాం ప్రతి ఒక్క బిడ్డతో మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా, మేము వెలుగులు చెవి గ్రహించే హృదయము బిడ్డలకు ఇవ్వండి. దేవా, నిలబడి దాసుడు ప్రకటన చేస్తూ ఉన్నప్పుడు మీరే మాతో మాట్లాడాలని ప్రార్థన చేస్తున్నాను. ఈ మాటలు దేవాలయంలో మమ్మల్ని బ్రతికించుచున్నవి. నీ మాటలే మమ్మల్ని ఈ రీతిగా న్యాయబద్ధమైన రీతిలో నడిపించుచున్నవి. నీ మాటలలో స్వస్థత, నీ చూపులలో స్వస్థత, నీ మాటలలో ఉన్న ఆ యొక్క ప్రభువా కరుణా సంపన్నమైన ఆ యొక్క తేజస్సును బట్టి వందనములు చెల్లించుచు ఎత్తబడిన వాక్యమును బట్టి వందనాలు ప్రభువా. ప్రకటించబోతున్నాం. దేవాలయంలో అద్భుతమైన మీరు జ్ఞాపకం చేసుకుని మాతో బిడ్డలతో మాట్లాడి మహిమ పొందండి. పరలోకము నుండి నీ అభిషేకాన్ని మీరే కుమరించి బలపరచమని వాక్యం బిడ్డలకు అర్థమవులకు సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధ గ్రంథాన్ని మనము చూస్తే జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 5వ వాక్య భాగం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉండును. నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణంగా ఉండును. ఇదే యెహోవా వాక్కు. ఈరోజు నా అంశము, దేవుడు మనకి ఏమై ఉన్నాడు? ఈరోజు దేవుడు నీకేమై ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడా? అగ్ని సంబంధమైన వ్యక్తిగా ఉన్నాడా? విమోచనకర్తగా ఉన్నాడా? సృష్టికర్తగా ఉన్నాడా? యజమానుడిగా ఉన్నాడా? అసలు ఎలా ఉన్నాడు? ఈ రోజు మందిరానికి వస్తున్నాం, సంవత్సరంలో తరబడి మందిరాలకు వస్తున్నాము, మందిరంలో కూర్చుంటున్నాము, తిరిగి రాస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఆయన మనకి ఏమై ఉన్నాడు? ఆయన మనల్ని ఏ విధంగా పెంచుతున్నాడు? అదే జకర్యా పుస్తకం 1 నుండి చదివితే, మరియు నేను తేరి చూడగా కొలనూరు చేత పట్టుకుని ఒకడు నాకు కనబడెను. నీవెక్కడికి పోతున్నావు అని అడగగా అతడు యెరూషలేము యొక్క వెడల్పును ఎంతైనది కొలిచి చూడబోచున్నాను. అంతటా నాతో మాట్లాడుచున్న దూత బయలుదేరుగా రెండవ దూత పరిగెత్తిపోయి యెరూషలేములో మనుషులను విస్తారమైనందున అది ప్రాకారము లేని మైదానముగా ఉంటుందని ఈ యవ్వనునికి తెలియజేయమని మొదటి దూతకు ఆజ్ఞ ఇచ్చాను. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారమై నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా ఉంటున్నాను. ఇక్కడ దేవుడు ఎక్కడ ఉంటానన్నాడు? దేని చుట్టూ? యెరూషలేము కదా. ఇక్కడ
మన విషయాన్ని చూసుకుంటే నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటానంటున్నాడు. అంటే నీవు నడుచుకునే విధానము, నీవు జీవించే తలపు, నీవు బ్రతికే ఆ యొక్క నిలకడత్వములో దేవుడంట నీ చుట్టూ అగ్ని ప్రాకారమే ఉంటాడంట. ఆ అగ్ని ప్రాకారము నీ చుట్టూ మండుతూ ఉన్నప్పుడు నీవు శోధనలో కలవు, నీవు సమస్యలను కొని తెచ్చుకోవు, నీ కుటుంబాన్ని జాగ్రత్తగా పట్టుకుంటావు. ఏ దుష్టుడు నీ ఇంటి దరిదాపుల్లో కూడా రాడు. ఎప్పుడు దేవుని ఇష్టంగా మనం నడిచినప్పుడు, దేవుని చిత్తంలో మనం ఉన్నప్పుడు దేవునికి మన హృదయాన్ని ఇచ్చాడు. అగ్ని ప్రాకారం. ఒక దూత వెళ్ళి చెప్తుందంట, ఒక ఇంటికి కబురు పంపించాలి అంటే ముందు ఒక వ్యక్తిని పంపిస్తాను. ఇంటికి పంపించిన వెంటనే అతను సరిగ్గా చెప్పు రాకపోతే ఏం చేస్తాం? కొన్ని విషయాలు మర్చిపోతే బజార్కి వెళ్తున్నామండి. బజార్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తిని బజార్కి సరుకులు తీసుకుని రామని చెప్తాడు. వాడు కొన్నే తీసుకొని వస్తే, మిగిలినవి మర్చిపోయి వస్తే మరలా పంపిస్తామా లేదా? పంపిస్తామా? మళ్ళీ తీసుకురామని చెప్తామా లేదా? వదిలే వచ్చేమని చెప్తామా? అలాగే నువ్వు వెళ్తున్న పట్టణము, నీకు ప్రబోధిస్తున్న మాటలు, నీవు వెళుతున్న ఆ మార్గము వైపు ఓ బాటసారి వస్తున్నాడు. ఆ బాటసారి చెప్తున్న మాట ఏంటో తెలుసా? నేను నీ చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉంటాను, కానీ నీవు నా ఎడల నమ్మకంగా ఉన్నాడు. ఈరోజు చాలా మంది జీవితాల్లో, చాలా మంది బ్రతుకులలో నమ్మకత్వము లేదు. నమ్మకమైన దేవుని వాక్యాన్ని నమ్మలేకపోతున్నారు. మనుషుల మాటలను నమ్ముచున్నాడు, కానీ దేవుని మాటలను మాత్రం నమ్మలేకపోతున్నారు. ఇందు కారణము చేత అనేక మంది కుటుంబాలలో శాపము విలయతాండం ఆడుతుంది, పాపము విలయతాండం ఆడుతుంది. సాతానుగాడు నివాసము చేసి గూడు కట్టుకొని కూర్చున్నాడు. ఏ కారణము చేత? నమ్మకం లేకపోవటం వలన వాడు గూడు కట్టుకొని కూర్చున్నాడు. నేను ఎక్కడికి పోను. నీవు దేవుని నమ్మితే, నీవు దేవుని ఇష్టానుసారంగా బ్రతికితే, నీవు దేవుని స్వరూపమందు నీవు నిలకడగా ఆయన వైపు తేరి చూస్తే నీ కుటుంబం ఎలా ఉంటుంది? నీ కుటుంబం చుట్టూ ఏముంటుంది? అగ్ని ప్రాకారం ఉంటుంది. యెరూషలేము పట్టణము చుట్టూ దేవుని అగ్ని ఉందంట. ఈరోజు దేవుడు మనకి ఏమై ఉన్నాడు అంటే అగ్ని అయి ఉన్నాడు. కొత్తగా ఇల్లు కొన్నావు, కొత్తగా స్థలం కొన్నావు, కొత్తగా ఏదైనా షాప్ని తీసుకున్నావు, కొన్నావు, అప్పుడు దాని చుట్టూ ఏమేస్తావు? కొత్తగా పొలం కొన్నామండి, పాస్టర్ గారిని పిలిపించి, అయ్యా ఈ ఇంటి చుట్టూ లేక ఈ షాప్ చుట్టూ లేదా ఈ పొలం చుట్టూ తిరిగి యేసు రక్తాన్ని ఏం చేయాలంట? ఏం చేస్తారు? యేసు రక్తాన్ని ప్రోక్షించాలి. ఎందుకు? ఏ తెగులోని గుడారము సమీపించదయా, అపాయమేమి రానే రాదు, రానే రాదమ్మా. దేనికోసం? దేనికోసం? ఏ అపాయము, ఏ మూల నుండి మనకు ఏ కీడు రాకుండా ఉండడానికి మనం ఏం చేస్తాము? దైవసేవకుని పిలిపిస్తాం. ఆ రోజు ఇంటి చుట్టూ దైవ రక్తాభిషేక ప్రోక్షణ, అంటే దేవుడు ఇంటి చుట్టూ ఉండాలని, దేవుని కంచె ఉండాలని, దేవుడు యొక్క అగ్ని చుట్టూ ఉండాలి. ఇంటిని చూసుకుంటాం, కానీ అంతకంటే ఘోరమైన నీ హృదయం అనే ఇంటిని మాత్రం చూసుకోవే. చూసుకుంటావా? ఇల్లు బాగుండాలి, వాస్తులు బాగున్నాయా లేదా? కిటికీలు ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్స్ ఎక్కడ ఉండాలి, వాష్రూమ్స్ ఎక్కడ ఉండాలి అని వాస్తులు చూసి వేసుకున్న తర్వాత కూడా డౌటే. ఒకవేళ ఏదైనా
దుష్ట కార్యం జరగబోతుందేమో, సేవకుని పిలిపించి ముందుగానే సేవకుడికి చెప్పి సేవకుడిని ఏపిస్తే అప్పుడు ఓపెన్ చేద్దాం. అంతేనా? ఇంటిని బాగా చూసుకుంటున్నావు, శారీరక సంబంధమైన పొలాన్ని కానీ, ఇంటిని కానీ, ఆస్తులు కానీ, వస్త్ర వైడూర్యాలు కానీ ఏదైనా సరే ప్రార్థనతోనే చేస్తున్నాం. కానీ హృదయం అనే ఇంటి చుట్టూ దేవుని అగ్నిని వేసావా? హృదయం అనే ఇంటి చుట్టూ ప్రార్థన అనే అగ్నిని వేసావా? హృదయానికి బయట వైపులా పాపపు ఆలోచనలు, శరీర కోరికలు, కామ, క్రోధ, మదమత్సరాలు ఉన్నాయి. తప్పు చేయాలనే ఆలోచన, దూషణకరమైన మాటలు, ఇవన్నిటి మధ్యలో బ్రతుకుతూ ఉన్నప్పుడు ఈ హృదయం అనే ఇంటికి దేవుని అగ్ని వద్ద సమాజంలో దైవిక విధానంలో బ్రతకటానికి దైవ సేవకునితో ఒక ఇంటిని కట్టుకొని దాని చుట్టూ ప్రదర్శన చేశారు. రక్తాభిషేకం, రక్తము, దేవుని రక్తాన్ని ప్రోక్షించమని సేవకుని చేత ప్రార్థన చేయించారు. కానీ హృదయమును లోకములో ఒక విశ్వాసిగా పేరుగాంచావు, లోకములో ఒక సంఘ కాపరిగా పేరుగాంచావు, లోకములో సహోదరుడిగా, సహోదరులుగా, సిస్టర్ గా, సువార్థికుడిగా పరిగణించావు, పేరు పొందావు. మరి ఆత్మలో, ఈ హృదయంలో, ఈ శరీరంలో హృదయం అనేది ఒకటి ఉంది. ఆ హృదయం చుట్టుపక్కల ఉన్న అన్ని అవయవాలు లోకపు అవయవాలే. కాబట్టి హృదయం అనే సంఘాన్ని జాగ్రత్తగా కట్టుకున్నప్పుడు ఈ అవయవాలు కూడా వాటికి తల వచ్చిందంట. దేనికి తల వచ్చింది? హృదయానికి తల వచ్చింది. నీ హృదయంలో క్రీస్తు ఉండి, నీ హృదయంలో క్రీస్తు స్వారూప్యం ఉండి, నీ హృదయంలో క్రీస్తు నడిస్తే, నీ హృదయంలో క్రీస్తు ఉంటే మిగిలిన అవయవాలన్నీ తాపం పోవు. తల నుండి మోకాళ్ళ వరకు అన్ని అవయవాలంట తల వచ్చిందంట. ఎప్పుడు? క్రైస్తవుడిగా నీ హృదయంలో క్రీస్తు. ఇంట్లో క్రీస్తు కాదు, హృదయంలో ముందు క్రీస్తు ఉండాలి. బజార్లో క్రైస్తవుని అని పిలిపించుకోవడం కాదు, నీ హృదయంలో క్రీస్తుని ధైర్యంగా ఆరాధించే తలం ఉండాలి. అక్కడ ఇక్కడ క్రైస్తవుని వాడు దేవుని నమ్ముకోవడం, దేవుని నమ్ముకున్నారు అని పిలిపించుకోవడము గొప్ప కాదు. కానీ ఇంటిలో అతడు దేవునికి భయపడతాడు అని పిలిపించుకోవడం. ఇతడు నీతిమంతుడు, నా కుమారుడు నీతిమంతుడు, నా భర్త నీతిమంతుడు, నా భర్త, నా భార్య దేవునికి భయపడతాం మేము అనే సాక్షి కావాలి. అగ్ని ప్రాకారము ఎక్కడ వేయబడాలి? హృదయం చుట్టూ నీ అగ్ని ప్రాకారము వేయబడినప్పుడు, హృదయంలో దేవుడు ఉన్నప్పుడు సాతానుడు నిన్ను చూసి భయపడతాడు. మంత్రతంత్ర చేతబడి శక్తులన్నీ నిన్ను చూసి భయపడతాయి. ఎప్పుడు? నీ హృదయంలో క్రీస్తు నివసించినప్పుడు. క్రైస్తవుడు అంటే అంత దూరంలో ఉన్నప్పుడు దురాత్మ భయపడాలి, దైవ శక్తులు భయపడాలి. అది అతడు నిజమైన దేవుని కుమారుడు, కుమార్తె అని సాక్ష్యం ఇవ్వాలి. దురాత్మలు సాక్ష్యం ఇస్తే చాలా బాగుంది. ఒకరోజు దయ్యం పట్టిన వ్యక్తి దగ్గరికి వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆమె ఒక మాట చెప్పింది నాకు. బహుశా మీకు పోయిన సంవత్సరంలో చెప్పే ఉంటారు, పోయిన సంవత్సరం లాస్ట్ వీక్ లో జరిగింది. ఆమె ఏం చెప్పిందో తెలుసా? వచ్చాడే అంది. అయితే ప్రార్థన చేసి ఆ ముందు కూర్చుంటే తను చెప్పిన మాట ఏంటో తెలుసా? నీకు దమ్ముంటే, నీకు కానీ దమ్ముంటే కళ్ళు మూసుకున్నా ముందు కూర్చో. ఏం చేసి? కళ్ళు మూసుకొని
జుట్టంతా విరబూసుకుంది, కళ్ళు మూసుకుని ఆ ముందు కూర్చుంటే వాళ్ళతో మాట్లాడుతుంది. నా చుట్టూ వల్ల నీకేం ప్రాబ్లం అంటే ఆమె చెప్పిన మాట ఏంటో తెలుసా? కళ్ళలో నాకు అగ్నిగా పడుతున్నాయి, ఆ ఒళ్ళంతా మండుతుంది, కాబట్టి నువ్వు కళ్ళు మూసుకొని కూర్చుంటే నేను ధైర్యంగా మాట్లాడు. ఎన్ని రోజులు ఉంటావు అంటే చెప్పిన మాట ఏంటో తెలుసా? ఈ కుటుంబాన్ని నాశనం చేసి వెళ్ళేదాకా నేను ఇంటిని పాడు చేసి ఎవరినో ఒకరిని బలి తీసుకుని ఆ దురాత్మకి అంతటి ధైర్యాన్ని, అంతటి బలాన్ని ఇచ్చింది ఎవరంటారు? ఎవరంటారు? నాలో దురాత్మ ఉందండి, అది నాలో అంతగా ప్రజ్వలించడానికి దానికి బలాన్ని, ధైర్యాన్ని ఇచ్చింది ఎవరండి? నేనే. ఎలా అంటారా? ప్రార్థన చేయకపోతే, దేవుని సన్నిధిని వెతకకపోతే వాడు నా హృదయంలోకి వచ్చాడు, నా హృదయం ఇంటిని దోచుకున్నాడు, నేను పతనావస్థకు విడవడానికి వాడు కారణమయ్యాడు. వాడు అంటాడు, నేను సాధారణంగా రాను, మీరు మీ యజమానుని మాట వినకపోతేనే వస్తాను నేను అంటాడు. ఏంటంట? నేను సాధారణంగా మిమ్మల్ని బాధ పెట్టను, భయపెట్టను, నేను మీ దగ్గరికి కూడా రాను. మీ దగ్గరికి రావాలంటే ముందు నాకు అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి. అక్కడి నుంచి ఆజ్ఞ రావాలి అంటే నేను అన్ని రకాలుగా ప్రయోగాలు చేస్తే కానీ ఎవడా తెలుసా? యాత్రికుని ప్రయాణం అనే పుస్తకం చదవండి. అందులో అనేకమైన ఆలోచనలు కలిగిన భక్తులు ఉంటారు. చంచల మనసు కలిగిన వాడు అంటే దురాత్మ. నేను సాధారణంగా మీ దగ్గరికి రాను, నేను రావాలి అంటే ముందు నాకు ఆయన పరీక్ష కావాల్సిందే. సాతానుగాడు పరలోకం మీదకి వచ్చినప్పుడు, పరలోకంలో ఆ విందులో పాల్గొన్నప్పుడు ఎక్కడి నుండి వచ్చావు అంటే ఏం చెప్పాడు? భూమి మీద అటు ఇటు తిరుగుచూ ఉన్నాడు. ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరాలని ఉన్నాడు. ఎక్కడ సందు దొరికితే ఆ ఇంటిని పాడు చేద్దాం అనుకున్నాడు. ఎక్కడ సందు దొరికితే వాడి హృదయాన్ని పాడు చేద్దాం. వాడిని ఆహ్వానించేవారు మనమే. వాడు సందు కోసం ఎదురు చూస్తున్నాడు, మనము దేవుని ప్రార్థించకుండా ఆ సందు వాడికి చూపిస్తున్నాం. వాడొచ్చి మన హృదయాన్ని కాలము చెంచల మనసాడించే బ్రతుకు ఆటను వంచన చేసి నడిపే తప్పు బాటను అంతరంగమును పరిశీలించు యేసయ్యా. తర్వాత నా మదిని కోవెలగా మలుచుకోవయా, నా హృదిని రారాజుగా మలుచుకోవయా, మనసున్న మంచి దేవా నీ మనసు నాకిచ్చావా, మనసు మలిన మమ్మున నాకై మనిషిగా దిగి వచ్చావా, నా హృదిని కోవెలగా మలుచుకోవయా, నా మదిని రారాజుగా. ఏం చేయాలి? నీ మదిని దేవుడు తెలుసుకోవాలి. ఈ పాటలో చాలా అర్థం ఉంటుంది. పాటలో వాడు భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. ఏ ఇంట్లో స్థానం ఇస్తే ఆ ఇంటిని పాడు చేద్దాం. మనము వాడికి స్థానం ఇస్తున్నాం కాబట్టి వాడు వచ్చి మనల్ని పాడు చేస్తున్నాడు. మనం వాడికి స్థానం ఇవ్వకపోతే వాడు మన దరిదాపులో కూడా ఆ ఆలోచనలే మనకు. వాడు వచ్చి మన ఇంటిని పాడు చేస్తూ ఉన్నప్పుడు ప్రభు చెప్తున్నమాట, నేను నీ ఇంటి చుట్టూ, నేను నీ హృదయం చుట్టూ
నేను నీ చుట్టూ నా అగ్ని ప్రాకారాన్ని సిద్ధపరచబోతున్నాను. నేను నా అగ్ని ప్రాకారము నీ కుటుంబంలో కట్టబోతున్నాను. ఒక బలమైన అగ్ని మందసాన్ని నీ జీవితంలో ప్రారంభించబోతున్నాను. ఆ మందసము మండుతూ ఉంటుంది. మోషే పొద దగ్గరికి వెళ్ళాడు. పొద కాలిపోతూ ఉంది. దగ్గరకు వస్తే రావద్దు అన్నాడు. ఒకవేళ ఇది పరిశుద్ధ స్థలము, ఇక్కడకు నువ్వు రావాలి అంటే చెప్పులు విడిచిపెట్టి నా దగ్గరికి రా. మోషే ఒక్కడికి రమ్మన్నాడు కొండ మీదకి. అహరోను తదితర శిష్యులను కూడా రమ్మన్నాడు దేవుడు. మోషే ఒక్కడే కొండ మీదకి వెళ్ళాడా? అహరోను కూడా వెళ్ళాడా? తన అన్నయ్య అహరోను, తన అక్క అయిన మిరియాము వాళ్ళందరూ వెళ్ళారా? వెళ్ళలేదు కదా. ఒకటి బాగా చెప్తారు, ఏమని? ఇంట్లో దేవుడు పెద్ద కొడుకునే ఎన్నుకుంటాడు. మరి అహరోను ఎన్నుకున్నాడా? పెద్ద కొడుకు తన ఇష్టానుసారంగా బ్రతుకుతూ తన ఇష్టానుసారంగా జీవితం సాగిస్తూ ఉంటే దేవుడు ఎన్నుకుంటాడా? ఎన్నుకోడు. గమలీయుల పాదాల దగ్గర ఉపదేశాన్ని జల్లెడ పట్టిన భక్తుడు ఎవరు? పోస్టుడైన పౌలు. తను ప్రారంభంలో ధర్మశాస్త్రాన్ని బట్టి నడిచాడు కాబట్టి తను ఎంత మూర్ఖంగా ప్రవర్తించినా దేవుడు తనను మార్చాడు. దేవుడు ఇంట్లో పెద్ద కొడుకునే ఎన్నుకుంటాడు అనేది లేదండి. ప్రథమ కుమారుడు, ప్రథమ పుత్రుడు ఇంటికి ప్రాముఖ్యమైన వాడు. ప్రథమ కుమారుణ్ణి నాకివ్వమన్నాడు. ఎప్పుడు? వాడు నా చిత్తంలో నడిచినప్పుడే. వాడు వాడి ఇష్టానుసారంగా త్రాగుడికి బానిసై, సినిమాలకు, సిగరెట్లకి, ఫోర్నోగ్రాఫ్స్, వీడియోస్ కి బానిసైపోయి ఉంటే దేవుడు పిలుస్తాడా? పిలవడు. ఆ ఇంట్లోని ఇంకొకరిని ఎవరో ఒకరిని ఎన్నుకుంటాడు. అలాగే మనం చూసుకుంటే దావీదు అన్న, దావీదు యొక్క పెద్దన్నను ఎన్నుకోవాలిగా. మరి దావీదుని ఎందుకు ఎన్నుకున్నాడు దేవుడు? దావీదు అనుక్షణము ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు కాబట్టి ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఆయన మనం ఎన్నుకోవాలి అంటే ముందు మనం ఆయన పనిలో ఉండాలి. మనం ఆయనకి నచ్చాలి. నీవు ఆయన పని చేస్తూ ఉంటేనే కదా ఆయన ఎన్నుకునేది. నీ పనిలో నువ్వు ఉండి నీ ఇష్టానుసారంగా నువ్వు బ్రతుకుతూ ఉంటే దేవుడు నిన్ను పిలుస్తాడా? పిలవడండి. కానీ ఒక మాట చెప్తా, ఇంట్లో మా ఇంట్లో నేనే పెద్దదాన్ని, మా ఇంట్లో నేనే పెద్దవాడిని, నన్ను యేసు ప్రభు ఎన్నుకోలేదు. తల్లిదండ్రులు కూడా బాగా సాక్ష్యం ఇస్తారు. ఇవి దేవుని సేవకు ఇచ్చేద్దాం అనుకున్నానన్నా, కానీ దేవుని దర్శనం రావట్లేదు. ముందు వీడు సరిగా ఉన్నాడో లేడో పరీక్షించాలి. ముందు వీడు సరిగా నడుచుకుంటున్నాడో లేదో పరీక్షించాలి. వీడు దేవునిలో ఎదుగుతూ దేవుని చిత్తాన్ని లోబడి నడిస్తే దేవుడు అన్నిందు కూడా సేవకు ఇచ్చేస్తున్నాం అనే డబ్బు కొట్టడం కాదు, కానీ వాడి చుట్టూ ముందు అగ్ని ప్రాకారాన్ని నిర్మించు. అంటే వాడి వరకు గంటల తరబడి ప్రార్థన చేయి. వాడు పరిచర్యలో ఎక్కినప్పుడు, పరిచర్యలో నిలబడినప్పుడు వారి వలె అందరూ మారాలి. వారి నిమిత్తం వాడి వరకు ప్రార్థన చేయకుండా, అసలు వాడు ఏం చేస్తున్నాడో తెలుసుకోకుండా ప్రభువుకి పరిచర్యకి ఇచ్చేద్దామని డబ్బులు పెడుతున్నారు. ప్రయోజనం ఏమిటి? దేవుని సేవ సాగు లాంటిది. నీ తల్లిని, తండ్రిని, బంధువులను, మిత్రులను, సహోదరులను, రక్త సంబంధులను అందరిని విడిచి బలమైన సేవ చేస్తాను అనే ఈ మానంతో ఇంటి నుండి బయటికి రావాలి. ఇంకా నాకెవరు లేరు, అందరూ యేసు ప్రభు దగ్గరే చూసుకుంటారు. కల్మషం ఉండకూడదు, ద్వేషము, పగ, అసూయ ఏమి ఉండకూడదు. అందరినీ ప్రభు ప్రేమతోనే పిలవాలి. దేవుని బిడ్డలారా, స్వార్థం ఉండకూడదు. సేవ అనేది చావు లాంటిది. నా కుటుంబాన్ని విడిచిపెట్టి నేను ప్రభు కొరకు చావడానికి సిద్ధమే అనే తీర్మానం తీసుకొని ఇంట్లో నుండి బయటకు అడుగు వేయాలి.
బ్రతికినా క్రీస్తే, చావైనా క్రీస్తే. ఆ మాట పౌలు ఎందుకు చెప్పాడు? అసలు ఎందుకు చెప్పాడండి? బ్రతుకుడా క్రీస్తే, చావైతే నాకు. భూమి మీద ఉన్నప్పుడు లోకములో బ్రతికినా ఇష్టే. శారీరక సంబంధమైన ఉద్యోగం చేసుకుని నీ జీవితాన్ని నడిపించుకొని ప్రభువుని ఎరగకుండా జీవించినా వేస్టే, ప్రభుని ఎరిగి జీవించినా వేస్టే. కానీ ప్రభు కొరకు చనిపోతే అందులో ఉన్న మాధుర్యము ఎంత బాగుంటుందో. అందుకంటాడు కదా భక్తుడు, మాధుర్యమే నా ప్రభుతో జీవితం. పాడండి. ఆంధ్ర క్రిస్టియన్ పాట కాదా ఇది? మాధుర్యమే ఆయన సేవలో చనిపోయింది. చెప్తున్నాడు కదా, నీ చుట్టూ నేను అగ్ని ప్రాకారాన్ని సిద్ధపరచాలి అంటే ముందు నీవు కన్నీరు కార్చి నా ఎడల నా యొద్ద విలాపించాలి. అర్ధరాత్రి వేళ ఒక వ్యక్తికి హార్ట్ అటాక్ వచ్చింది. వాళ్ళు ఏం చేశారు, పరుగున డాక్టర్కి ఫోన్ చేస్తే డాక్టర్ అన్నారు, వస్తానమ్మా, ఒక 10 నిమిషాలు లేట్ అయింది అన్నారు. ఆ వ్యక్తి యొక్క తల్లి తన పడకల దగ్గర కూర్చొని కన్నీరు కారుస్తూ ఉంది. ఆమె కన్నీరు కార్చడం స్టార్ట్ చేసిన వెంటనే తలుపు కొట్టాడంట. రోధిస్తుంది, అంగలరుస్తుంది. డాక్టర్కి ఏమో టైం లేదన్నాడు. వస్తాదే కానీ కొంచెం టైం పట్టింది, ఆలస్యం అయింది అన్నాడు. అతను వచ్చేసరికి తను యాత్ర ముగిస్తాడు. కన్నీరు కాచి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన ముగింపు కూడా చేయలేదు. ప్రార్థన ప్రారంభించింది, వచ్చి ఒక వ్యక్తి తలుపు కొడుతున్నాడు. తలుపు కొట్టి ఆయన చెప్పే మాట ఏంటి సార్, తెల్లని సూటు బూటు అన్ని వేసుకొని మెడలో సెటస్కోప్ వేసుకొని ఆయన వచ్చి చెప్పిన మాట, ఫోన్ చేసావమ్మా డాక్టర్ గారిని, ఏమైంది నీ కొడుకి అని చూసి ఆయన సెటస్కోప్తో పెట్టి ఇలా అన్నాడు. ఇలా అన్న వెంటనే చెయ్యి, మోకాలు, కాళ్ళ నుండి తల దాకా పైకి వేసి తన మీద చాపి ముట్టి, నీ కొడుకు ఏం కాదమ్మా, నేను వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి మందులు పంపిస్తాలే కానీ ఆ మందులు వాడు అన్నాడంట. అయితే వీడేం చేశాడు, ప్రశాంతంగా పడుకుంటున్నాడు, డెఫినెట్లీ. సరే అని అతన్ని పంపించేసిన తర్వాత మరలా ప్రార్థనలో కూర్చొని కాపాడుతూ కనిపెడుతూ ఉంటే డాక్టర్ గారు వచ్చి, అమ్మ నేను ఫలానా హాస్పిటల్ నుంచి వస్తున్నాను, మీ అబ్బాయికి బాగలేదని చెప్పారు కదా, ఇదిగో మందులు కూడా తీసుకొని వస్తున్నాను, ఎక్కడ చూపించు అంటే ఆమెకు ఆశ్చర్యం వేసింది. అంతకు ముందు వచ్చింది ఎవరు? అంతకు ముందు వచ్చి ముట్టింది ఎవరు? మీరు ఇందాక రాలేదా అని అడిగిందా? నేను ఎప్పుడు వచ్చాను, ఇప్పుడే అవుతున్నానమ్మా అన్నాడు ఆయన. ముట్టింది ఎవరు? దేవుడే వచ్చాడు, ముట్టాడు, ట్యాబ్లెట్ కూడా ఎప్పుడు వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతడు బ్రతికి ప్రభు పని కొరకు సమర్పించుకున్న తరువాత ఒక రోజు ఒక దర్శనములో ప్రభు అంటున్నాడంట, ఇందుకేరా నేను నీకు పునర్జన్మించింది, నిన్ను నేను నిలబెట్టిన కారణం ఇదే, నా పని కొరకు నేను నిన్ను వాడుకోబోతున్నాను, నీ చుట్టూ నా అగ్ని ప్రాకారాన్ని ఉంచబోతున్నాను, నీవు నిలబడే ప్రతి స్థలాన్ని నీకు ఇవ్వబోతున్నాను, నీవు మాట్లాడే ప్రతి మాటను నేను రూఢిగా నెరవేర్చబోతున్నాను, ఇందుకే అన్నాడు. ఈరోజు నీ చుట్టూ, నీ పిల్లల చుట్టూ ప్రభు యొక్క కంచెంగా ఈరోజు నీ బ్రతుకును ప్రభువు ఆశీర్వాదకరంగా నెరవేర్చబోతున్నాడు. చదవండి మొదటి సమూయేలు పుస్తకం, మొదటి సమూయేలు గ్రంథం 19వ అధ్యాయం 18వ వాక్యం. ఒకటి, ఆయన మనకి అగ్ని ప్రాకారంగా ఉంటానన్నాడు. 19:18 వచనం.
అలాగున దావీదు తప్పించుకొని పారిపోయి రామాలో ఉన్న సమూయేలు వద్దకు వచ్చి సౌలు తనకు చేసినది అంతటినీ అతనికి తెలియజేయగా అతడును సమూయేలును బయలుదేరి నాయోతుకు వచ్చి అతడ కాపురం ఉంది. దావీదు రామా దగ్గర నాయోతులో ఉన్నాడని సౌలునకు వర్తమానం రాగా దావీదును పట్టుకొనుటకై సౌలు దూతలను పంపెను. వీరు వచ్చి ప్రవక్తలు సమాజంగా కూడుకొని ప్రకటించుటయు సమూయేలు వారి మీద నాయకులుగా నిలుచుటయు చూడగా దేవుని ఆత్మ సౌలు పంపిన దూతల మీదకి వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హోషేయ పుస్తకం 14వ అధ్యాయం 5వ వాక్యం. హోషేయ పుస్తకం 14:5. దీవారాత్రములు కంటి పాపవలే కాచియా దీవారాత్రములు కంటి పాపవలే కాచియా యేసుని వెంబడింపా ఎంతో భాగ్యముని చేతివి యేసుని వెంబడింపా ఎంతో భాగ్యముని చేతివి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము యేసునాథుని మేలులు తలచి యేసునాథుని మేలులు తలచి స్తోత్రం చెల్లింతుము స్తుతి స్తోత్రం చెల్లింతుము. చదవండి. చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరికి? పైవచనం చదవండి. వారు విశ్వాసమాత్రులు కాకుండా నేను వారిని గుణపరచాను. వారి మీద ఉన్న నా కోపం చల్లారెను. మనస్ఫూర్తిగా వారిని స్నేహితును. చెట్టునకు మంచి ఉన్నట్టు నేను అతనికి ఉండును. తామర పుష్పం పెరుగునట్టు అతని అభివృద్ధి పొందును. ప్రైజ్ ది లార్డ్. ఎవరు? దేవుని ప్రణాళికలో ఉండి దేవుడు చెప్పినట్టుగా నడుచుకొని దైవ చిత్తానుసారంగా ఎదుగుతూ దేవుని వాక్యానికి లోబడి దేవుని మాటకు లోబడి దేవుని మీద ఆనుకొని దేవుని మీద ఆశ పెట్టుకునే వాడికి ప్రభు చెప్తున్నాడు. చెట్టుకు మంచు ఎలా ఉంటుంది? ఉదయాన్నే మంచు కురిసిందండి. మంచు పడినప్పుడు మంచులో ఏమైనా కనబడిందా? ఏమైనా కనబడిద్దా? కనబడదుగా. అలాగే నీ మీద దేవుని ఆశీర్వాదాలు అలాగే ఉంటాయి, కానీ కనబడాల్సిన సమయంలో కనబడతాడు. చెట్టుకు మంచు ఉన్నట్లు నేను అతనికి ఉంటాను. అందుకు ఇందాక పాడిన పాటలో లాస్ట్ చరణం, పూజించు రాజ్యాన్ని మరిచిపోయాను, పరలోక రాజ్యాన్ని చూపించావు. పూజించు రాజ్యం అంటే ఒకప్పుడు విగ్రహారాధనకు పాల్పడేవాడివి, ఒకప్పుడు అక్కడ ఇక్కడ దీనికి దానికి పరిగెత్తేవాడివి. ఈరోజు దేవుడు నిన్ను పిలిచి పరలోకం ఇస్తాను బిడ్డ అంటే వాటన్నిటిని ఏం చేశావు? జ్ఞాపకం ఉందా ఎవరికైనా? పూజించు రాజ్యాన్ని మర్చిపోయాను, పూజించే విగ్రహాలనే మర్చిపోయాను, పరలోక రాజ్యాన్ని చూపించాను. ఒకప్పుడు అడవి చెట్టులాగా నేను ఉన్నాను. అడవిలో ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? అడవిలో ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుందా? నీళ్లు ఉంటాయా దానికి? రాళ్లలో ఉంటుంది అది. అలాగనే బ్రతికాను. ఈరోజు యెరూషలేము ప్రాంతం విశాలమగునట్టు నన్ను నలుమూలలకు విశాలపరిచితివి. చెట్టుకు మంచు ఏ విధంగా ఉంటుందో నీవు నా మీద అలా ఉన్నావు, నీవు నా దగ్గర అలా ఉన్నావు, నీవు నాతో అలా జీవించావు, నీవు నాతో ఇలా ఉన్నావని ప్రభు బయలుపరుస్తున్నాడు.
నా ప్రదేవుడు ఉంటాడు, నా వాక్యాన్ని ముగించడానికి వస్తున్నాను. ప్రభు చెప్తున్నాడు, నేను అగ్ని ప్రాకారముగా ఉంటాను, నేను నీకు అగ్ని అయి ఉన్నాను, నేను నీ చుట్టూ అగ్ని కురిపించబోతున్నాను. శడ్రకు మెషకు అబేద్నెగోలు అగ్నిగుండములో ఉన్నప్పుడు వాళ్ళ చుట్టూ దేవుడు ఉన్నాడు. ఉన్నాడా లేదా? వాళ్ళ చుట్టూ దేవుడు ఉన్నాడు. వీళ్ళు పడ్డది ముగ్గురే, మరి రాజుకి ఎంతమంది కనబడ్డారు? నలుగురు కనబడ్డారు. రాజుకి వణుకుడు వచ్చేసింది, ఒరే బాబు నేను వేసిన ముగ్గురిని మీరేంటి నలుగురు ఉన్నారు అంటే, మాతో కూడా అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా నాలో అగ్ని మండించు, నాలో అగ్ని మండించు, పరిశుద్ధాత్ముడా. ఎవరున్నారట? పరిశుద్ధాత్ముడు ఉన్నాడు. మాలో మా ప్రభువు ఉన్నాడు. ఒక్కసారి రాజు గుండెలు పడిపోయాయి. మళ్ళా వేసి చూశాడు, మళ్ళీ నలుగురే ఉన్నాడు. బయటకు వచ్చేటప్పుడు ముగ్గురే ఉన్నారు. వాళ్ళ వస్త్రాలు ఏమైనా కాలియా? ఏమి కాదు. అంటే వాళ్ళ చుట్టూ దేవుడు అగ్ని ఉంచాడు. వాళ్ళ చుట్టూ దేవుని కంచె ఉన్నది. ఈరోజు చుట్టూ దేవుడు తన కంచెను ఉంచాలని ఆశపడుతున్నాడు. దేవుడు ఉంటారా? ఆనాటి భక్తి, ఆనాటి యోగ్యత, ఆనాటి ప్రార్థనా బలము ఈనాడు నీకుంటే నీవే అందరికీ ప్రేమను పంచి ప్రేమామయమైన దేవుని మాటలను పంచి వాడి అవుతాం. రోజుకు స్తుతులు అర్పించినప్పుడు పరిశుద్ధాత్ముడు నీ చుట్టూ ఏం వేస్తాడంట? అగ్ని వేస్తాడు. నాకు అమ్మ సాక్ష్యం చెప్పింది, స్తుతులు పలికినప్పుడు సాతానుడు భయపడ్డది. ఈరోజు స్తుతులు పలికే స్తోమత లేనప్పుడు వాడు కన్యాలు చేశాడు కదా. మనం ఆయన పనిలో ఉన్నప్పుడు, మనం మన యజమాని దగ్గర ఉన్నప్పుడు మన కింద పనివాడు భయపడ్డాడు. మనం మన యజమాని నుండి దూరం అయిపోతూ ఉంటే మన కిందోడు కూడా మనకి రాజైపోయాడు. అవునా కదా? ఇప్పుడు ఒక సంస్థకి నువ్వు డైరెక్టర్ అనుకో, నీ కింద ఒక మేనేజర్ ఉన్నాడు. మేనేజర్ కింద కూలోడు ఉన్నాడు. ఉన్నాడా లేడా? ఉన్నాడు. మేనేజర్ నీకు దగ్గర అయ్యాడు అనుకో, మేనేజర్కి భయం ఉంటుంది, ఇంకా భయం ఉంటుంది. ఎవరికి భయం ఉంటుంది? కూలోడికి భయం ఉంటుంది. నేను ఏదైనా చేసినా మేనేజర్ వెళ్ళి డైరెక్టర్కి చెప్తాడు. మేనేజర్కి దూరం అయిపోయి గొడవ పెట్టుకుని దూరం అయ్యావు అనుకో, కూలోడికి లెక్క చేస్తాడా? లెక్క చేస్తాడా? నీ మీద యుద్ధం చేస్తాడు. అదే మోషే కాలంలో మోషే ఐగుప్తు వాడిని హతమార్చినప్పుడు, ఒకరిని చంపినప్పుడు తనోళ్ళు ఏం చెప్పారు? అరువు అక్కడ ఆయన చంపాలి, మాకు తెలియదా? నేను అప్పుడు ఆయన చంపిన విషయం ఇంటికి ఎలా తెలుసు అనుకొని ఎక్కడికి పరిగెత్తాడు? తన మామ ఇంటికి పరిగెత్తాడు. ఎన్ని సంవత్సరాలు ఉన్నాడా? చెప్పండి అండి, బైబిల్ చదవట. నిర్గమకాండం మొదలు పెడితే లేవీకాండం, సంఖ్యాకాండం దాకా యాత్ర మనకు కనబడుతున్నాం. నిర్గమకాండం క్లోజ్ అయ్యి మనకి సగం అర్థమైపోయింది సబ్జెక్ట్. కాబట్టి దేవునికి మనం దగ్గర అయితే సాతానుడికి దూరంగా ఉంటాం, వాడికి మనం దగ్గర అయితే ఏనికి మనం దూరం అవుతాం. స్తుతులకు దగ్గర అయితే శ్రమలకు దూరం అవుతాం, శ్రమలకి దగ్గర అయితే స్తుతులకు దూరం అవుతాం. లోకంతో నీకు ఏం పొత్తు అన్నాడు ప్రభు. నీవు నడవలసిన త్రోవను నడిచినప్పుడు నీ జీవితాన్ని నిలకడగా మార్చుకోవాలి. కాబట్టి దేవుడు మనకు అగ్ని ప్రాకారమై ఉన్నాడు. రెండవది, ఆయన మనకు చెట్టు మీద పడుగు, చెట్టుకు మంచు ఎలా ఉంటుందో అలా ఉన్నాడట. మూడవది,
ఆయన మనకు స్తుతులకు కారణాభూతుడై కనుక ఈ మాటలు ప్రభు మీ వినికిడిలో ఉంచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ఈరోజు ప్రార్థన విన్నపం ఎవరి గురించి చెప్పాను కదా, వారానికి ఒక గురించి ప్రార్థించాలి. మీరు ఎట్లా ఇంటికాడ ప్రార్థన చేస్తారో లేదో నాకు తెలియదు. అందరి కోసం ఒకరి కోసం అంటే ఆ ఒక్కరి కోసం వారానికి ఒక కుటుంబం కోసం ప్రార్థన. వారానికి ఒక కుటుంబం. రేపు వచ్చే నెల నుండి వారానికి 4 ఆదివారాలు ఉన్నాయి కాబట్టి 4 ఆదివారాల్లో 4 ఫ్యామిలీలు ఉన్నాయా? 1, 2 సమాధానం 3. 4వది పరిచర్య. 1, 2 మూడవది చెప్తారు. 2 వారాలు సంఘ విశ్వాసుల కోసం ప్రార్థన చేస్తాం. 3వ ఆదివారము దురాత్మ చేత పీడించబడుతున్న వ్యక్తుల కోసం ప్రార్థన చేస్తాం. 4వ ఆదివారం ఈ 3 ఆదివారాలు దేవుడు ప్రార్థన చేసిన విన్నపాలను ఆయన సన్నిధికి బలంగా నెరవేర్చాలని ప్రార్థించారు. సరిపోయిందా? చెప్తూ ఉంటే దురాత్మలతో మనం ప్రార్థన చేసినందుకు స్థితి చెప్తే వెళ్ళిపోతాయి. ఇంకా ఏదన్నా బయటపడి మాకు దురాత్మ ప్రాబ్లం ఉంది చెయ్యండి అంటే మనం చెయ్యొచ్చు. సరే, అట్లా ఎవరు వచ్చి వేయండి టైం టేబుల్ ఆలోచన అదే రేపు ఇప్పుడు ఏంటంటే మంత్ నుండి ఆలోచన చేయండి. చెప్పాలంటే అందరికీ ఉన్నాయి దురాత్మ ప్రాబ్లమ్స్ ప్రతి కానీ అది ఎవరికి తెలియదు, ఎవరు దాన్ని యాక్సెప్ట్ చేయరు. కాబట్టి మనం ప్రత్యేకంగా దురాత్మల కోసం ప్రార్థన చేయాలంటే ఎవరు ముందుకు వచ్చి చేయించలేదు అర్థమైందా? అందుకని ఏంటంటే స్థుతి మనం చేస్తున్నాం అనుకో ఆటోమేటిక్గా వాటి కోసం చేసినట్టు అయిపోయినట్టు పోతాయి. అందుకని ఒక అరగంట పెట్టుకోవాలి. ఒక అరగంట స్థుతికి పెట్టుకుంటేనే దాని ఫలం ఏమన్నా కొంచెం మనం చూడగలుగుతాం. ఏదో ఒక 10 స్థుతులు మనం వర్క్ చెప్పేసాం 10 నిమిషాల్లో అప్పుడు ముందుకు కొంచెం టైం ముందుకు అట్లా దొరకకుండా సరే, ఈ విషయం తర్వాత మాట్లాడతాం. ప్రార్థన. ప్రేమ స్వరూపి దయగలిగిన నా తండ్రి, పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ జనవరి నెల 2021వ సంవత్సరంలో ఆఖరి ఆదివారం ఈ పాదాలను బట్టి గోజాడి అడిగే అవకాశం ఇచ్చినందుకు వందనములు చెల్లించుతున్నాను. దయామయ ఈ చిత్తము బయలుపరచండి, నీ అభిషేకము చేత నింపమని ప్రార్థన చేస్తున్నాను. అయ్యా, బిడ్డలను ఆశీర్వదించండి, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించమని అడుగుతున్నాను. నీ యొక్క రాజ్యంలో ఉన్న ఆ మరుగైన మన్నాను కురిపించండి, మరుగైన ఆశీర్వాదాలను అనుగ్రహించాలని ప్రార్థన చేస్తున్నాను. మేము నీ బిడ్డలుగా ఉంటామని, మేము నీవు చెప్పినట్టు నడుచుకుంటామయ్యా, మేము నీ చిత్తానికి వారసులము మమ్మల్ని బిడ్డలుగా చేర్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. ప్రతి విషయంలో కార్యము జరిగించండి. పాటలలో, ఆరాధనలో, వాక్యోపదేశంలో మీరు మా పక్షమే ఉన్నారని మేము విశ్వసిస్తున్నాము. బలారాధన కార్యక్రమాలకు కృపను తోడుగా ఉంచండి. కృప చేత నింపి ఆత్మకార్యము జరిగించండి. నీ చిత్తానికి లోబడే కృపను అందరికీ మీరు దయచేసి వాక్య మనోరూపంలో, వాక్య పరివార్తనముగా ఈ సన్నిధిలో ఎదగడానికి కృపను ఇవ్వమని
అది రాబోతున్న నూతన నెలలో మేము ప్రవేశించబోతున్నందుకు మీరు మాకు అవకాశం ఇవ్వబోతున్నందుకు వందనాలు ప్రభువా. అది మాకు ఆశీర్వాదకరంగా మలచి ఈ నామమును బలముగా తండ్రి స్తుతించి స్మరించి ఆరాధించే కృపను బట్టి ఈ చిత్తానికి విధేయులకు సహాయం చేయ ప్రభువా. తెలుసో తెలియకు ప్రభువా, ఇదిగో మందలో నుండి చీలిపోతున్నాం మేము తండ్రి, నీ సన్నిధిలో నుండి చీలిపోతున్నాం మేము. మమ్మల్ని మీరు ధైర్యపరచండి, ఒక పనిమిట్టుగా నీ సన్నిధిలో చేర్చమని ప్రార్థన చేస్తాం. కార్యశుద్ధులు జరిగించి వేలుగుతున్నవి మహిమ వచ్చిన పరిశుద్ధులను దీవించి రావాల్సిన బిడ్డలను వచ్చేవారు కలుసుకునే కృపను యేసు క్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసు క్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు. అడ్రస్సు దేవుడు మమ్మల్ని దీవించుగాక. మీ హృదయపూర్వకమైన కానుకలు ప్రభు పరిచర్య కొరకు సమర్పించవలసిందిగా ప్రభు పేరట తెలియపరుస్తాం. ఒక పాట పాడుతూ ఉండగా హృదయపూర్వకమైన కానుకలు సమర్పించాలని ప్రభు పేరట తెలియపరుస్తున్నాం. చిరునామా బ్రదర్ బి అభిషేక్ నాయక్, నాగేశ్వరం తండా, మాచువరం మండలం, గుంటూరు డిస్టిక్. మా ఫోన్ నెంబర్ 7659018230.